शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:20 తిథి ద్వాదశి తెల్లవారుజామున 5:35 వరకు, నక్షత్రం పుష్యమి తెల్లవారుజామున 5:06 వరకు, వర్జం మధ్యాహ్నం 11:45 నుంచి 1:29 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:37 వరకు, అమృతకాలం రాత్రి 10:09 నుంచి 11:53 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకం రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: గురుమూఢ త్యాగం అయిపోతుంది, మూఢం అయిపోతుంది అన్నమాట. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయినప్పటి నుంచి 1:12 పాటు శివారాధన చేయాలి. విశేషం ఏమంటే శంకరునకు అతి ప్రీతికరమైనదిగా చెప్పబడే శ్రావణ మాసంలో ఈ ప్రదోషం రావడం వల్ల, మనం దాన్ని ఆచరించడం వల్ల శంకరుని యొక్క అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. విశేషం ఏంటంటే చాతుర్మాస్యంలో ఇది భాగం కూడా. కాబట్టి మనం ఈ చాతుర్మాస్యులు మొత్తము ఈ వ్రతాచరణ చేసినందువల్ల సంవత్సరము చేసినటువంటి ఫలితాలను కూడా పొందుతాం. అలా ఈ శ్రావణ మాసంలోని ప్రదోషం విశిష్టమైనదిగా గోచరిస్తుంది. శంకరారాధన మరవకుండా మారేడు దళాలతో చక్కని పూజ చేసుకుంటూ, ఆయన్ని అభిషేకించుకుంటూ, సాయంకాలం పూజానంతరం ప్రసాదం స్వీకరించడం మంచిది. నేటి ఆణిముత్యాలు: ఎప్పుడూ నిరాశతో నిరుత్సాహంతో జీవించేవారు ఏ పనిని సాధించలేరు. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏకాదశి తిథి ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులు ద్వాదశి ఘడియలు పోకముందే చక్కగా స్వామిని ఆరాధన చేసి బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టి వీళ్ళు కూడా భోజనం చేయాలని శాస్త్రం. అలా చేసినట్లయితేనే ఏకాదశి ఉపవాస పుణ్యఫలం సిద్ధిస్తుంది సుమా అని చెప్పేసి సంప్రదాయం. మనకి పురాణ ఇతిహాస కథల్లో కూడాను దీనికి సంబంధించినటువంటి విశిష్ట లక్షణాలు ఎన్నో మరెన్నో చెప్పారు. అందుచేతనే విశ్వామిత్రుడంతటి వాడు కూడాను ఆ యొక్క ఏకాదశి వ్రతంలో దాగిన మహత్యాన్ని గురించి మనందరికీ కూడా తెలియజేసిన కథ కూడా ఉన్నది. ఈ యొక్క కథల వెనకాల సారం ఏమిటి అంటే అతిథి దేవో భవ అని. అతిథిని
సత్కరించకుండా, అతిథికి గౌరవం ఇవ్వకుండా నీవు ఎన్ని రకాలైనటువంటి ఉపవాసాలు చేసినా ఫలితం శూన్యమే అని. ఆ అతిథి కూడాను కోపోద్రేకుడై ఉండకూడదు. చక్కటి శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వారు ద్వాదశి తిథి నాడు తప్పనిసరిగా బ్రాహ్మణోత్తముని పిలిచి షడ్రసోపితమైనటువంటి విందును ఏర్పాటు చేస్తారు. దక్షిణ తాంబూలాదులతో సత్కరిస్తారు. ఆ అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని. ఆయన నుంచి పొందే ఆశీస్సులు వీరి భావితరాల వారికి కూడాను చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి అని. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే సత్ప్రవర్తన, సత్సాంగత్యం, సద్విశ్వాసం ఈ మూడు మనిషికి చాలా అవసరం. వీటిని ఎవరైతే పాటిస్తారో వారి జీవితం కూడాను సుసంపన్నమై తీరుతుంది అని చెప్పేసి మనకి చెప్పినటువంటి సాంప్రదాయ లక్షణంగా గ్రహించాలి. దైవ ఆరాధనలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క ఆచరణీయ యోగ్యాలు మానవాళికి సర్వే సర్వత్రా రక్షణ కవచంలా ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నగేభ్యో యాంతీనాం కథయతటినీనాం కథమయా పురాణాం సంహర్తు సురధుని కపర్దోధిరుహే కయావా శ్రీభర్తు పదకమలమక్షాలిసలిలైః తులాలేశో యస్యాం తవ జనని దీయేత కవిభిః. ఓ గంగాదేవి, నగేభ్యో యాంతీనాం కథయతటినీనాం కథమయా. హిమవత్ పర్వతమునందు ఎన్నెన్నో నదులు పుట్టాయి, ఒక్క నది కాదు. అలాగే ఈ భూమిపైన ఎన్నెన్నో నదులు ఉన్నాయి. సర్వలోకములలో కూడా ఎన్నెన్నో నదులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ నదికి లేని గొప్పదనం నీకు ఉన్నది తల్లి. ఏమిటంటే ఏ నది కూడా విష్ణుపాదములను కడిగేటువంటి అదృష్టానికి నోచుకోలేదు. ఆ భాగ్యం నీకే దక్కింది. ఆ విష్ణు పాదముల యందే నువ్వు జన్మించావు. నగేభ్యో యాంతీనాం కథయతటినీనాం కథమయా పురాణాం సంహర్తు సురధుని కపర్దోధిరుహే. ఇక ఆ మహావిష్ణు పాదములను కడగటం ఎలా జరిగిందంటే, పుడుతూనే ఎవడూ కూడా భక్తుడు కాలేడు. అలా అయినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. పుడుతూనే మహావిష్ణువును సేవించినవాడు ఎవడూ లేడు. నీవు మాత్రం అలా కాదు. నీ జన్మ ప్రారంభమైన క్షణము నుండి కూడా మహావిష్ణువు యొక్క సేవలోనే ఉన్నావు. ఆయన పాద పద్మములయందు నీ జన్మ ప్రారంభమై ఆ పాదములను కడుగుతూ నువ్వు ముందుకు కొనసాగావు తల్లి. నీ అంత విష్ణుభక్తి మరెవరికీ కూడా లేదు. ఏ నదికి కూడా ఇటువంటి భాగ్యం దక్కలేదు. మహావిష్ణువు యొక్క పాదాలను కడిగేటువంటి అదృష్టం నీకు మాత్రమే కలిగింది. అంతేకాదు, పురాణాం సంహర్తు సురధుని కపర్దోధిరుహే. ఇక పరమేశ్వరుని యొక్క తలపైకి నీవు చేరుకోగలిగావు తల్లి. కైలాస పర్వతమే మహోన్నతంగా ఉంటుంది. ఆ కైలాస పర్వతం మీద మరి ఒక పర్వతమా అన్నట్లుగా ధ్యాన నిమగ్నుడైనటువంటి పరమశివుడు ఆయన జటాజూటములోకి నీవు చేరుకున్నావు. నీ భాగ్యం ఇంతటిది అని ఎవరు చెప్పగలరు? కయావా శ్రీభర్తు పదకమలమక్షాలిసలిలైః. ఈ విధంగా మహావిష్ణువు పాదములను స్పృశించటం,
పరమేశ్వరుని శిరస్సుపైకి చేరుకోవటం ఏ నదికి దక్కిందమ్మా ఈ భాగ్యం? అంత మాత్రమే కాకుండా సకల పాపుల యొక్క పాపములను కూడా ప్రక్షాళనం చేస్తూ ఉంటావు. దివ్యమైనటువంటి వాక్కులలో నీ ప్రవాహ వేగాన్ని ప్రసారం చేసి సత్కవులకు సత్పండితులకు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ప్రసాదిస్తావు. నీ స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను ఎవరు చాటి చెప్పగలరు? ఎవరు వర్ణించగలరు? నీ ప్రాశస్త్యాన్ని, పవిత్రతని ఏ కవి కూడా వర్ణింపజాలడు అని పరమాద్భుతమైన శ్లోకరచనతో ఆ గంగాదేవిని స్తుతిస్తూ గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయలు వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము శ్రీ హనుమాన్. दूरीकृत सीतार्तिः प्रकटीकृत रमवैभव स्फूर्तिः दारित दशमुख कीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమంతుని వచనాలు విన్న తర్వాత అంగదుడు ఉత్సాహభరితుడై అట్నుంచి అటే లంకకు వెళ్ళి రావణాదుల్ని నిర్జించి సీతామహాదేవిని తీసుకువచ్చి రామచంద్రమూర్తికి అప్పగిద్దాం, దానితో రాముడు సంతోషిస్తాడు అని ఎప్పుడైతే పలికాడో వెంటనే జాంబవంతుడు కలగజేసుకుని మాట్లాడుతున్నాడు. ఓ ప్రజ్ఞాశాలి అయినటువంటి అంగదా, ఇలా నువ్వు మాట్లాడరాదు. మనల్ని రామచంద్రమూర్తి కేవలం అన్వేషణకే ఆజ్ఞాపించాడు తప్ప ఇతర కార్యక్రమాలు కాదు. సీతను తీసుకురా అని చెప్పలేదు, సీతను చూసిరా అని చెప్పాడు. నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమత. పోనీ రాముడు చెప్పలేదు కదా, సుగ్రీవుడు చెప్పాడు అనడానికి లేదు. ఇద్దరు కూడా ఆ విషయం మనకు చెప్పలేదు, సీతమ్మని తీసుకురమ్మని చెప్పలేదు. అటువంటిప్పుడు మనం ఎలా తీసుకువెళ్తాం? వాళ్ళు ఏదో ఆలోచనతోనే మాట అనుంటారు. కథంచిన్ నిర్జితాం సీతాం అస్మాభిర్నాభిరోచయేత్. మనం జయించి సీతమ్మని తీసుకువెళ్ళి అప్పగించడం రామచంద్రమూర్తికి నచ్చదు. ఎందుకంటే ఇతరుల పరాక్రమం మీద ఆయన ఆధారపడడు, ఆయన స్వయం పరాక్రమం మీదే ఆధారపడినటువంటి వాడు. ఈ మాట మనకి ఉపనిషత్తులు యందు చెప్పబడినటువంటి రామనామానికి అర్థం. స్వే మహిమ్ని రాజతే ఇతి రామ అని అర్థం చెప్పారు. రామ అనే శబ్దానికి స్వే మహిమ్ని రాజతే ఇతి రామ, ఇది అర్థం. ఇందులో మహిమ్నిలో మా, రాజతేలో రా, ఈ రెండు కలిపితే రామ అయ్యేట. ఇది ఒక అద్భుతమైన వైదికమైన నిర్వచనం. తన యొక్క మహిమయందు తాను ప్రకాశించువాడు, అంతేగాని అవతలి వారి వల్ల తాను ప్రకాశించాడు. కొంతమందికి బయట నుంచి మద్దతు ఉంటేనే కానీ నిలబడలేరు. అలా కాదు స్వామి, తన స్వాభావికమైనటువంటి తేజస్సుతో సర్వజగత్తుని నడుపుతున్నటువంటి వాడు. అందుకే పరమాత్మకి ఈ మాట చెప్తారు, స్వయమహిమ్ని రాజతే అని. అలాగే ఆయన దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంటే స్వయమహిమ్ని అని మనకి ఉపనిషత్తుల్లో పరతత్వం గురించి చెప్పారు. జగత్తంతా పరమాత్మ యందు ఆధారపడిందిట, ఒప్పుకుంటాం. పరమాత్మ దేని యందు ఆధారపడి ఉన్నాడు అని ప్రశ్న వేస్తే తన యందు తాను ఆధారపడున్నాడు. అన్నిటికీ తాను ఆధారము, తనకేది ఆధారం అక్కరలేదు. అది అందుకు ఆ స్వయమహిమ్ని రాజతే అనేది రామశబ్దంలో కనబడుతున్న మరొక అర్థం. ఇంతవరకు చెప్పుకున్న అనేక అర్థమని అర్థం కలుపుకోండి. కలిపితే ఏమైంది? ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరమాత్మే రాముడని మళ్ళీ స్పష్టమవుతున్నది. ఆయన తన పరాక్రమంపై తానున్నవాడు. అందుకని ఇతరులు పరాక్రమంతో సాధించి వచ్చి తెస్తే పుచ్చుకోడు. ఆయన తన పరాక్రమంతో తాను సాధించగలడు. అలా సాధించలేని వాడి కోసమైతే మనం సాయపడాలి, కానీ తాను సాధించగలవాడు. అందుకే స్వామికి ఆత్మవాన్ అనే పేరున్నది. ఆత్మవాన్ అంటే తన యందు తానే ఉన్నటువంటి వాడు, ఇతరుల సహాయం అక్కర్లేదానికి అసహాయ సూర్యుడైన. ఆ కారణం చేతనే మనం ఈ విధంగా తీసుకువెళితే నచ్చదు సుమా. రాఘవో నృపశార్దూల కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రత. ముందు విజయం సాధించి తర్వాత సీతను తీసుకువెళ్తాడంతే. అందుకని ఏదో సీతను తీసుకువెళ్ళిపోయి తర్వాత విజయం కోసం రావడం కాదు. విజయం అగ్రత, ముందు విజయాన్ని సాధించి ఆ వెనువెంట
సీతమ్మని తీసుకువస్తాడు ఆయన. పైగా ప్రతిజ్ఞ పట్టాడు, తన వంశం మీదే ప్రతిజ్ఞ పెట్టాడు, తన సూర్యవంశంపై ప్రతిజ్ఞ పెట్టాడు ఆ మహానుభావుడు. ఇక్ష్వాకు కులంపై ప్రతిజ్ఞ పెట్టాడు. అందుకే కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ, ఆయన ప్రతిజ్ఞ పట్టాడు. ఆయన ప్రతిజ్ఞకు మనం భంగం కలిగించరాదు సుమ. అందుకు ఆయనకి తృప్తిని కలిగించాలి అంటే మనం మరొక విధంగా ప్రయత్నించడానికి సహాయపడాలి తప్ప మనం వెళ్ళి ఈ విధంగా చేయడం తగదు. తస్మాత్ గచ్చామ వై సర్వే యత్ర రామస్య లక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్యాస్య నివేదనే. మన యొక్క ప్రస్తుత కర్తవ్యం రామలక్ష్మణులు సుగ్రీవుడు ఉన్న చోటుకి వెళ్ళడం అంతే. లక్ష్మణ సహితుడైన రాముడు సుగ్రీవుడు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఉన్న విషయమంతా వారికి చెప్దాం. అలాగని నువ్వు చెప్పిన సూచన త్రోసిపుచ్చదగింది కాదు సుమా అన్నారు. అంటే ఆయన చెప్పిన మాటను తీసేసాం అనిపించుకోకూడదు. నువ్వు చక్కగా చెప్పావు, కానీ రాముని ఆలోచనను అనుసరించి తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం అన్నాడు. అంతేగాని నువ్వు చెప్పిన మాట ఏం బాగోలేదయ్యా, అసలు బుద్ధి ఉందా లేదా అనకూడదు. ఎందుకంటే అక్కడ నాయకుడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. నువ్వు చెప్పింది బాగుంది, కానీ మనం కొంచెం ఆలోచించాలి. నువ్వు బుద్ధిమంతుడివే, కానీ రాముడు ఇలా అన్నాడు కదా, అందుకు కొంచెం ఆలోచించా. చెప్పే తీరు జాంబవంతుడు అందుకే పెద్దవాడయ్యాడు, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. తతో జాంబవతో వాక్యం అగృహంత వనౌక సహా. ఈ విధంగా జాంబవంతుడు పలికిన మాటని అందరూ చక్కగా ఆమోదం పలికి ఇంకా బయలుదేరారు సుగ్రీవుని వద్దకు చేరుకోవడం కోసం. ఆ త్రోవలో నందనవనంతో సమానమైన ఒక వనం కనబడింది వాళ్ళకి. ప్లవమానాః ఖమాప్లుత్య తతస్తే కాననౌక సహా నందనోపమమాసేదు వనం ద్రుమలతాయుతం. ఇక్కడ కాననౌక సహా అనే మాట వేశారు. అంటే అడవుల్లో నివసించడం అలవాటైన వానరులకి ఒక అద్భుతమైన ఉద్యానవనం కనబడింది. అది చూడగానే వాళ్ళకి ఉత్సాహం కలిగింది. సాధారణంగా వానరాలకి చెట్లు చేమలు అంటే చాలా ఆసక్తి ఎక్కువ. అలాగే వీళ్ళ వానర ప్రవృత్తి ప్రకారంగా ఆ దివ్యమైనటువంటి వనాన్ని చూశారు. పైగా నందనోపం అంటే నందనవనం అంటే ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉన్న వనం, అలా ఉంది ఇది. ఈ వనం పేరు మధువనం. ఆ మధువనాన్ని చూస్తూ లోపలికి ప్రవేశించారు వీరందరూ కూడా. ఈ వనము నిజానికి చాలా దివ్యమైనది, బ్రహ్మవరప్రసాదం చేత లభించిందిట. ఇది వీళ్ళకి తాత తండ్రుల ఆస్తి. మన వాలి సుగ్రీవులకి వాళ్ళ యొక్క తండ్రి రక్షరజుడు, ఆయనకి ఇది బ్రహ్మదేవుడు కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి వాలి సుగ్రీవులు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సుగ్రీవుని హయాంలో కూడా అది చక్కగా కాపాడబడుతున్నది. ఒక ప్రత్యేకమైన వనం అది. పైగా ఆ వనానికి మాలిగా అంటే నాయకుడిగా ఉన్నటువంటి వాడు, రక్షకుడిగా ఉన్నటువంటి వాడు దధిముఖుడు అనేటువంటి వానరుడు. ఈయన సుగ్రీవునికి మేనమావుతాడు. యద్రక్షతి మహావీరః సదా దధిముఖ కపి మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః. అటువంటి సుగ్రీవ రక్షితమైనటువంటి ఆ దివ్య వనంలోకి వీళ్ళందరూ స్వేచ్ఛగా ప్రవేశించారు. ప్రవేశిస్తూనే అక్కడ ఉన్నటువంటి రకరకమైన ఫలములు మూలములు భుజిస్తూ, అక్కడ కాయలు తింటూ, కొమ్మలు విరుస్తూ, పైగా ఆ తేనె పట్ల వద్దకు వెళ్ళి తేనెటీగలను బలవంతంగా తరిమి కొట్టగలిగే శక్తి వాళ్ళకున్నది. ఆ తేనెని పిండుకు తాగుతున్నట్ట. పైగా దొన్నెలు తయారు చేసుకుని అందులో ఆ తేనెని వీసుకుని శుభ్రంగా తాగుతూ తిరుగుతున్నారు. ద్రుమాద్రుమం కేచిదభిద్రవం తే క్షితౌ నగాగ్రాన్నిపతంతి కేచిత్ మహీతలాత్ కేచిదుదీర్ణ వేగా మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి. చెట్టు నుంచి చెట్టుపైకి దుముకుతున్నారు కొందరు. పైగా కొండ కొమ్ము దాకా వెళ్ళి అక్కడి నుంచి ఎగురుతున్నట్ట మరికొందరు. కొందరు భూమి నుంచి పైకి ఎగిరి చెట్టు కొమ్మ మీదకి దూకుతున్నారు. పైగా కొంతమంది పాటలు పాడుతున్నారు, కొందరు వికటంగా పెద్దగా నవ్వుతూ ఉన్నారు. పైగా మరికొంతమంది ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు, ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఇలా వాళ్ళు ఉత్సాహంగా మధువనంలో ఒక విధంగా పార్టీ చేసుకుంటున్నారు, విజయోత్సవం నిర్వహించుకుంటున్నారు. గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్య ప్రరుదన్నుపైతి రుదంతమన్య ప్రణుదన్నుపైతి నుదంతమన్య ప్రణుదన్నుపైతి. ఈ విధంగా ఒకరొకరు కలిసి ఉత్సాహపూరితంగా అక్కడ సంచరిస్తూ ఉండగా అడవిలో కలకలం రేగడం, ఆ చెట్లన్నీ కూడా విధ్వంసం అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఆ దధిముఖుని యొక్క పరివారం అంతా వచ్చారు. ఈ పరివారం చుట్టుముట్టారు వాళ్ళని. ఆ చుట్టుముట్టిన వెంటనే వానరులందరూ మహాకోపంతో వాళ్ళందరినీ కొట్టారట శుభ్రంగా. అందులో ఈ దధిముఖుడు కూడా యుద్ధంలోకి రాగానే వాళ్ళతో పాటు అతన్ని శుభ్రంగా వీరందరూ మధుమోహితులై ఆయన కూడా శుభ్రంగా శిక్షించారు. దానితో దెబ్బతిన్నటువంటి ఆ మహానుభావుడు ఒక్కసారి లేచి నిలబడి బ్రతుకు జీవుడా అని ఆ గుంపులోంచి బయటకు వచ్చాడు దధిముఖుడు. తన యొక్క భటులందరినీ దగ్గర పిలిచి, మీరు ఇక్కడ కాపలా కాస్తూ చూస్తూ ఉండండి, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు, ఏం చేసినా ప్రమాదమే మనకి. పైగా ఎందుకో మహోత్సాహంతో ఉన్నారు, మొత్తం వనాన్నంతటి ధ్వంసం చేస్తున్నారు. నా పని దీని రక్షణ,
ఇది చేయలేకపోయినప్పుడు ఈ తోట ఎవరిదో వారికి వెళ్ళి నేను చెప్పాలి. ఇప్పుడు సుగ్రీవుడున్న చోటుకు వెళ్ళి నేను జరిగిన విషయం అంతా చెప్తాను. ఈ విధంగా మీ వానరులందరూ కూడా నీ యొక్క వనంలోకి ప్రవేశించి పాడు చేస్తున్నారని చెప్తాను. ఆయన ఏం చెప్పాడో అది నేను చేస్తాను అని ఈ అంగదుడు మొదలైన వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా నేను వారికి చెప్తానని బయలుదేరాడిన దధిముఖుడు. ఇష్టం మధువనం ఏతత్ సుగ్రీవస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదం. ఇది దేవతలు కూడా ప్రవేశించలేనటువంటి మధువనం. పైగా తండ్రి తాతల నుండి సుగ్రీవునికి సంప్రాప్తించినది, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది, దివ్యమైనది, అంటే డివైన్, ఒక దేవతా సంబంధమైనటువంటిది. అలాంటి దీన్ని ఎప్పుడైతే వీళ్ళు భగ్నం చేశారో అది చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ఒక్కసారి గగనమండలంలోకి ఎగిరి సుగ్రీవుని వద్దకు చేరుకున్నట్ట. ఇక్కడ వానరులు ఎగిరి వెళ్ళడం కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎగరగలేదు కొద్ది దూరాలే. అందుకు ఇది కిష్కిందకి దగ్గరలో ఉన్నటువంటి వనము అని తెలుసుకోవాలి. ఆ విధంగా అక్కడికి చేరుకుని ముందు ఒంటి నిండా నెత్తురోడుతోందట. దెబ్బలు తగిలిన్నాయి కదా దధిముఖుడికి. తిన్నాక వెళ్ళి సుగ్రీవుని పాదాల మీద పడ్డాడు. వెంటనే సుగ్రీవుడు పైకి లేపి ముందు ఓదార్చాడు. ఏమిటయ్యా ఇలా ఉన్నావు? మధువనం భద్రంగానే ఉన్నది కదా, నువ్వింత బాధపడుతూ వచ్చావంటే వనానికి ఏమైందా అన్నది. అంటే ముందు ఆయన చేత ఓదార్పు పొంది తర్వాత వివరిస్తున్నాడు. ఓ మహానుభావ, నైవర్క్ష రజసారాజన్నత్వయా నాపి వాలినా వనం నిసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైహి. ఇది మీ తండ్రి అయిన వృక్షరజస్సుని కాలం నుంచి ఉన్నది. పైగా ఇది బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల వచ్చినటువంటిది మీకు. అలాంటి వనంలో నువ్వు కానీ వాలి కానీ ఇంతవరకు ఇంత యథేచ్ఛగా ఎప్పుడూ సంచరించలేదు. దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి ఆ వనంలోకి వీళ్ళందరూ ప్రవేశించి ఫలాల్ని భక్షించి మధుపానం చేస్తూ భగ్నమనొచ్చారు సుమా. మేము ఎంత వారించినా వినలేదు. పైగా మమ్మల్ని కూడా చక్కగా శిక్షించారు వాళ్ళందరూ అని చెప్పిన వెంటనే ఒక్కసారి సుగ్రీవుడు నవ్వుకున్నట్ట. ఆయనకి విషయం అర్థమైంది. ఆయన మందహాసం చేసి ఆయన ఊరడిస్తున్నాడు, ఊరుకో అని. ఈ లోపల దూరంగా ఉన్న లక్ష్మణుడు వచ్చి ఏమంటున్నాడు ఈ వానరుడు అన్నాడు. ఎందుకంటే రామలక్ష్మణుల ముందు వచ్చి ఫిర్యాదులు చేయడం జరగదు. అందుకు కొంచెం దూరంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. కిమయం వానరో రాజన్, ఏం చెప్తున్నాడయ్యా ఈ వానరుడు నీతో అన్నట్టు లక్ష్మణస్వామి. అంటే అప్పుడు ఆయనతో చెప్తున్నారు, ఏం లేదు, దక్షిణం వైపు వెళ్ళినటువంటి మన వానర యూధం వీరి యొక్క వనంలోకి ప్రవేశించి మొత్తం చెయ్యిరానివి చేస్తున్నది అని చెప్పారు. ఇది నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఉత్సాహంగా అక్కడ గడబిడ చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పకుండా అమ్మవారిని చూసి ఉంటారు. పతిర్మమ వనస్యాయం అస్మాభిస్థాపిత స్వయం దృష్టా దేవి నసందేహో నచాన్యేన హనుమత. ఇక్కడ సుగ్రీవుని యొక్క జ్ఞానం మనకి చక్కగా కనబడుతున్నది. మా యొక్క వనాన్ని వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే దీంతో నాకు అనిపిస్తున్నది ఏంటంటే దృష్టా దేవి, దేవి అయినటువంటి సీతమ్మ చూడబడింది. పైగా ఇందులో సందేహం లేదు, సీతమ్మని వారు చూశారు. వారిలో కూడా హనుమంతుడే చూశాడు. నేను ఏదైతే ఊహించానో హనుమంతుడిని పంపే ముందు అదే నిజమైంది. అందుకు నచ్చ అన్యేన హనుమత, హనుమంతుడు తప్ప ఇంకెవరు కూడా సీతమ్మను చూడలేరు, ఆయన చూసి వచ్చాడు. కనుకనే కార్యసాధకం చేశారు గనక వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు. అది ఇక్కడ చెప్పాడు. అందుకు వ్యవసాయశ్చ వీర్యంచ అశ్రుతంచాపి ప్రతిష్ఠితం. ఇక్కడ హనుమంతుని యొక్క కీర్తినే మళ్ళీ పొగుడుతున్నాడు మహానుభావుడైన సుగ్రీవుడు. అలాంటి హనుమంతుడే కార్యం సాధించగలడు. వారు సాధించారు గనుకనే ఇంత చక్కగా ఉత్సాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు దధిముఖుడు చెప్పిన మాట ప్రకారంగా మన వానర వీరులు విజయం సాధించారు, సీతమ్మ జాడ తెలిసింది అని ఆనందంగా ప్రకటించాడు సుగ్రీవుడు. అది విని రామలక్ష్మణులు ఆనందించారు. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త, జయదత్త. సద్గురువు మన జన్మాంతర భాగ్యం వల్ల దొరుకుతాడు, ఊరికే దొరకడు. పురాణాల కథలు, సద్గురువుల చరిత్రలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మనకు. సద్గురు యొక్క చరిత్రలు కూడా ఒక మాయతో ఉండేటువంటివి అని చెప్పచ్చు. ఉపకార్యం బద్ధ జీవులను ఉద్ధరించటమే గురువు యొక్క అవతారానికి ఉద్దేశ్యం అన్నారు. సద్గురువుని ఆశ్రయించిన వారు జ్ఞానమనే ఫలాన్ని పొందుతారు. గురు శిష్యుల సంబంధం చాలా సూక్ష్మమైనటువంటిది. నీవు నాకు గురువా అనేటువంటి ప్రశ్నకు, ఈ ప్రశ్నను అడిగిన వాడిని బట్టి సద్గురు
3 రకాలైన సమాధానాలు ఇస్తారు. అవి 1 అవునంటారు, 2 కాదంటారు, 3 తర్వాత నిదానంగా నీకే తెలుస్తుందిలే అని అంటారు. కొందరి విషయంలో కాలక్రమేణా తానే గురువునని ధృవపరుస్తూ ఉంటాడు. నిదానంగా చెప్తానులే అని ఉన్నట్టుండి అడక్కోకుండానే ఆ శిష్యుడే చెప్తుంటాడు, నా గురువే నువ్వు అని. గురువు శిష్యుని కోసం, శిష్యుడు గురువు కోసం వెతకటం అవే అనేటువంటివి 2 పద్ధతులు ఉన్నాయి. యోగ్యుడైన శిష్యుని కోసం గురువు ఎప్పుడూ కాచుకొని ఉంటాడు. సద్గురువును శిష్యులు, భక్తులు, పరిచారకులు అనేటువంటి రకరకాల వారు ఆశ్రయించుకొని ఉంటారు. సద్గురు యొక్క శిష్యుల్లో వేరే వేరే కేటగిరీ వాళ్ళు దండిగుంటారు. ఇక్కడ పరిచారకులని చెప్పుకుని ఉంటుంటారు. వాళ్ళంతా భక్తులే, పరమ భక్తులే, పరమ శిష్యులే. కొంతమంది శిష్యులు అంటారు, కొంతమంది భక్తులు అంటారు. రకరకాల ప్రకారంగా ఆశ్రయించుకొని ఉంటారు చుట్టూ. కొందరు శిష్యులకు సద్గురువు జ్ఞానబోధ చేస్తాడు, కొద్దిమందిని మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటాడు. మరికొందరికి అలాంటిది చేయకుండానే పనుల్ని, కర్తవ్యాలను ఆదేశిస్తూ ఉంటాడు. నీకేం అక్కర్లేదు లేదంతా. ఈ రకమైన సేవలు చేయించి క్రమగతిలో శిష్యుడిని బాగు చేసి జ్ఞానానికి అర్హుడిగా చేస్తాడు సద్గురు. వాళ్లకు అధికారం వచ్చేటట్టు చేస్తాడు. నాకు వెంటనే జ్ఞానాన్ని ఇవ్వలేదే, అయ్యో నాకు ఈ చిన్న చిన్న పనులు చెప్పారే అని శిష్యుడు బాధపడకూడదు. ఎప్పటికీ చెప్పినటువంటి చిన్న పనే జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, దాంట్లోనే జ్ఞానం ఉన్నది, అదే నీకు ఉపదేశం అవుతూ ఉన్నది. సద్గురువు చెప్పినట్టు చేయవలసిందే. నువ్వు ఆజ్ఞను పాటించటమే నిజమైనటువంటి సేవ, అదే సరైనటువంటి సాధనా మార్గం. అది వ్యాఘ్రపాదుడు అనేటువంటి మహాత్మునికి ఉపమన్యువు, ధౌమ్యుడు అని 2 కుమారులున్నారు. వ్యాఘ్రపాదుడు బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ దరిద్రావస్థలో కొంతకాలం ఉన్నాడు. తన కుమారులను పరీక్షించటానికే ఆయన అలా ఉన్నారు. ఈ దరిద్రావస్థను తన కుమారుని పరీక్ష చేసుకోవటానికి. ఇంతకుముందు ఉపమన్యు కథ మనం చెప్పుకున్నాం కదా. ఉపమన్యువులాగానే ధౌమ్యుడు కూడా శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, నీవు ద్వాపర యుగంలో పాండవులకు గురువు అవుతావు, శ్రీకృష్ణ పరమాత్మగా విష్ణు అవతరిస్తాడు, పాండవులకు విద్యాబోధ చేసిన తర్వాత నువ్వు తపస్సు చేసి కృష్ణుని అనుగ్రహంతో ముక్తిని పొందుతావు అని వరమిచ్చాడు. ఒకసారి గంధర్వ రాజైనటువంటి అంగపర్ణుడిని పాండవులు ఓడించారు. యుద్ధమైన తర్వాత అంగపర్ణుడు పాండవులతో, మీరు బాగానే యుద్ధం చేశారు, మీ శక్తితో మీరు లోకాలన్నీ జయించవచ్చు, కానీ మీకు గురువు లేడు కదా అని అన్నారు. అప్పుడు పాండవులు ధౌమ్యుడిని ఆశ్రయించి తమను శిష్యులుగా స్వీకరించాలని ప్రార్థించారు. ముందుకు వెళదామా? తర్వాత ఏమవుతుందో. జై గురుదత్త.